అయ్యగారు వచ్చాడు. సూర్య 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 ఏంద్రా పిలుతుండే పలకమైంది? అయ్యగారు ఏం చెబుతామండి అయ్యగారు, పొద్దున్న నుంచి ఒకటే పని చెబుతున్నారు పండగని. ఏం చెబుతాం ఏంటి? మరి పండగ అంటే పనుండిద్రా. ఏంది మరి ఇల్లు మొత్తం శుభ్రం చేసావా? శుభ్రం చేశాను అయ్యగారు. ఫుల్ తంతలాడిపోతుంది. ఏంది మొహం చూస్తేనే నిద్రపోయినట్టుంది. నిద్రలేదండి అయ్యగారు, పని పొద్దున్న నుంచి పని చేసేసరికి చెమటలు పట్టేసాయండి. చెమటలా లేదంటే నిద్రపోయి వచ్చిన జోళ్ళ జోలు లేదండి, చెమటలే. సరే మరి నేను అక్కడ మన ఊళ్ళో పంచాయతీ ఉందంట, పోయేస్తా. నువ్వు శుభ్రం చేస్తున్నావు సరేనా? పోయిరండి అయ్యగారు. మీకెందుకు? మీ ఇల్లు నా ఇల్లులా చూసుకుంటారు, మీరు పోయిరండి. అది నా ఇల్లు రా, నీళ్ళు కాదు. అయ్యో అయ్యగారు, నీళ్ళేనండి. మీ ఇంటికి మేము శుభ్రం చేస్తా కానీ మీరు పోయిరండి. పనుల పని చూసుకొని రావాలా? అదేనా? ఓకే వెళ్ళిపోయారుగా, మళ్ళీ మీరు ఎత్తరేద్దాం మనం. ఏందిరా ఏళ్ళ కూడా పిలిచినా పలకలేదు, మళ్ళీ ఇప్పుడు పిలిచినా పలకట్లేదు. ఏందిరా? మీరే గారు ఇంటి మొత్తం క్లీన్ చేయమన్నారు కదా, పని చేస్తున్నా. సర్లే కానీ మాట ఇంట్రా. నేను ఊళ్ళో పెడుతున్నా కదరా, ఇంటింటికి లైటింగ్ వేసి అవి పెట్టుకునేరా. ఆయన పెట్టారుగా, అదే వేసుకోడు మనోడు కాదండి బాబు. ఆయన పెద్ద గొప్పోడైనా మన ఊరికి పెద్దవాళ్ళు సాగర్లు చేసి మొత్తం మీద ఆయన చాలా గొప్పోడండి. ఈ 40 ఎకరాలు చేసి ఆ 20 ఎకరాలు తీసి పక్కన జింకాల మొత్తం మంది కానీ అదంతా ఆయనండి. ఎప్పుడు వస్తారు ఆయనకి? అమ్మేసేది అమ్మేదండి బాబు. ఎంత సృష్టించింది మొత్తం ఆయన కదా. సృష్టించాడా? అవునండి, అందుకే గొప్పోడు. పెద్దోడు అంటున్నావు, మరి పండగ పూట మన పిలవాలి కదరా. ఆయన రాడండి. పుసుకు అంత మాట కదా. ఆయన రాడండి. ఒరే పిలువురా ఆయన్ని. ఆయన రాడండి. ఒరే అంతెందుకురా, మొన్న జగన్ పాదయాత్ర చేస్తా మన ఇంటికి వచ్చాడు. చాలురా బంగారం ఇచ్చారు నాకు ఇచ్చాను బాబు. మళ్ళీ మా ప్రధానమంత్రి రోజు మోడీ గారికి మనం బొట్టి ఇచ్చావా లేదా? మోడీ దగ్గర మనం వెళ్ళలేదండి, ఆయనే మన ఇంటి దగ్గరకు వచ్చి మనం పొగ ఇచ్చాం. చూసావా ఎంత బాగా పెడుతున్నాడు రాజన్న? అవునండి. మరి మన లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడే కదా మన దగ్గర నుంచి పోయాడు. బంగారం వచ్చారని ఇప్పుడే కదా వెళ్ళాడు. మరి నిన్న నాకు మొన్న చంద్రబాబు వస్తా పోతాను ఇంతమంది పెద్ద పెద్దలు వస్తున్నారు. ఇంకా రావడం మనగాడికి రావాలరా. నేను అసలు మన సర్పంచ్ అంటే రావాల్సిందే ఏదైనా అయినా కానీ రాదండి. ఎట్ట మరి? సరే నేను వేరే ఉపాయం చెప్పు. వెనక వచ్చి ఆ నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ ఏంటి నాకు చెప్పు, నేను చెప్తా. ఆయన కానీ నెంబర్ ఉండదు బాబు. ఓరేమ్మా పెద్దోడు అంటున్నావు, ఫోన్ లేకుండా ఉంటాడా ఆయన? ఆయన పెద్దోడు అంటే ఫోన్ నిజారు. ఈ మధ్య పెద్ద పెద్దోళ్ళు ఫోన్లు పక్కన పెట్టి వ్యాపారాలు చేసుకొని పోతారు. అవునండి. అదేలే దేని వాళ్ళందరూ ఫోన్లు వాడుతున్నారుగా, అందుకే పెద్ద పెద్దలు ఫోన్లు వాడట్లేదురా. అవునండి. మరి ఇట్ట కాదు కానీ పెద్దోడు అంటున్నావు. ఊళ్ళో వాళ్ళకేమో మన గురించి బాగా తెలుసు, మన పలుకుబడి మొత్తం. మరి ఆ పెద్ద మనిషి మన దగ్గర రాకపోతే మన పొడి ఏమైంది? మరి అయ్యగారు నేను ఇంకో మాట చెప్తాను. మీరు ఏమనుకోనంటే ఆ పని చేస్తానంటే చెప్తాను. ఆ పని చేస్తా కానీ ఆయన రావాలా? వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు. చెప్పు, నువ్వేం చెప్తే చేస్తా. అయ్యగారు మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి అయ్యగారు, ఆయన పుస్తకం వచ్చేస్తాడు. ఏంద్రా పుస్తకం అంత మాట ఉన్నావు? నేను మొత్తం మారిపోలేదు ప్రార్థన చేసుకుని. లేదు లేదయ్యగారు, మీరు మతం మారిపోవడం లేదు, మిమ్మల్ని చిన్న ప్రార్థన చేయమంటున్నాను అంతే. అంతేనాడు? అంతేనే గారు. మీరు ఒక ప్రార్థన చేయండి, ఆయన వచ్చేస్తాడు. ఖచ్చితంగా రావాలా? ఖచ్చితంగా వస్తాడు. రాకపోతే నీకు 6 నెలల జీతం కాదు, అసలు నీకు జీతం అయ్యా. జీతంగా చేస్తానంటాడు. నువ్వేమన్నావు? వస్తాడు, మాట ఇచ్చినట్టే వస్తాడు అన్నావు. ఆయన వస్తాడు ఖచ్చితంగా. చిన్న ప్రార్థన చేయండి, రాకపోతే అప్పుడు
జీతం మీరే ఉంటుంది. సరే మరి నేను పాపం చేసుకుంటా. సరే ఏంద్రా ఈ సూర్యుడు పని చెప్పాడు పాపం చేయమంటా మనకేం రాదా? సరే ట్రై చేద్దాం. అబ్బో మోకాలి చాలా లేదురా. హలో ఓ ప్రభా. ఏ హలో అంటేనేది ఫోన్ కదా మాట్లాడేది. సరే సరే. ఓ ఎస్ ప్రభా. ఓ ఎస్ ప్రభా. ఏందయ్యా మరి నువ్వేమో చాలా పెద్దోడు అంట, పిలిస్తేనేమో వస్తావంట, పిలవకపోతే రావంట, మాట ఇస్తేనేమో మాట మీద నిలబడతావంట, నువ్వు వస్తానంటే వస్తావంట, రానంటే రానంటావంట. మొత్తం ఈ విషయాలు మొత్తం మా సూర్యుడు గారు చెప్పాను నాకు. మరేంది తీరా చూస్తేనేమో ఇది పండగ ఊళ్ళో మనకేమో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే కావాలని మంచి కోరుకుంది. నువ్వు ఎప్పుడు వస్తావయ్యా? నువ్వు ఒక్క తూరి మా ఇంటికి వచ్చి నాతో చిన్న ఫోటో తీసుకున్నాకో ఆ ఫోటో నేను ఈ సోషల్ మీడియాలో పెట్టుకుంటారా? సోషల్ మీడియాలో పెట్టుకుంటానయ్యా. సోషల్ మీడియాలో పెట్టుకుంటే నాకు మంచి ఫాలోయింగ్ వస్తుంది. చిన్నగా ఫాలోయింగ్ అనేది మన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు ఒక చిన్న ఎమ్మెల్సీ ఇస్తాడు. నేను మరి కొంచెం అడుగుతున్నానయ్యా, తలంచుకొని ఒక్కసారి మా ఇంటికి వచ్చిపోయా ప్రార్థన చేస్తున్నాను, సరేనా? ఓ ఎస్ ప్రభా. పలకమైంది నా కుమారుడా. ఎవరు మాట్లాడేది? నేను నువ్వు ప్రార్థించే యేసు ప్రభుని మాట్లాడుతున్నాను. ఓ యేసు ప్రభా నువ్వా? ఆయన ఒక్కసారి నాయన మా ఇంటికి వచ్చి పోనాయన. నేను నీ మాటని ఆలకించాను. ఈరోజు నేను నీ ఇంట్లో బస చేయుచున్నాను. ఈ రాత్రి నేను నీ ఇంటికి వచ్చుచున్నాను. సరే సరే సరే, నువ్వు వాడినే ఉండు. ఒక్క మాట, నువ్వు వాడినే ఉండు. ఇదో ఈ ముచ్చట మొత్తం మా సూర్యుడు చెప్పా. నువ్వు వాడినే ఉండు. నేను పోయి మొత్తం ఇంట్లో మీకు కావాల్సిన అన్నం గిన్నె మొత్తం రెడీ చేసి పెడతా. నువ్వు వాడిని వస్తున్నా. అర్థం చెప్తే నాకు యేసు ప్రభు కనిపించి మాట్లాడాడు. మరి తెలుసు కదరా ఈ సర్పంచ్ అంటే. ఈ సర్పంచ్ మించిన వాళ్ళు ఎవరున్నారు రాయడా ఈ ప్రపంచంలో? అది నిజమేలేండి. మరేంది ఆయన వస్తా అన్నాడు, నువ్వేమో ఇల్లు మొత్తం శుభ్రం చేసావు లేదా? రానియండి ఆయనకి నీకు తెలిసిన మంచి మంచి వంట మాస్టర్ పిలుచుకొని వచ్చి మొత్తం పంచపక్ష ప్రమాణం మొత్తం చేపియాలా? మొత్తం రొయ్యలేపుడు, పీతలేపుడు, మాసలేపుడు, ఏపులే చేద్దామండి. ఏంటిరా చిన్న చిన్న అనుడు ఏపేటట్టున్నావు? అన్ని ఏపులే, మొత్తం ఏపులే. ఏపులు అన్న కూడా ఏపేటట్టున్నావుగా. సరేలే కానీ మరిగా ఇప్పుడు నీ పని చేసుకో, నేను స్నానం చేసి వస్తా. మళ్ళీ ఆయన వస్తారు కదా. సరేనండి గారు. సార్ నా ఇల్లు అయ్యగారు అన్నాను ఏ పుట్టిన కదా నన్ను మాట్లాడి ఏంది వాగుని మాట్లాడదు కదా. ఏంది పోడే ఏంది దరిద్రం ఏంది? మా పొద్దున వేసుకుపోతున్నాడు మా ఇంటికి. నువ్వేంది ఎప్పుడు పడితే అప్పుడు వస్తావు? మీ మనుషులు మా ఇంటికి వచ్చి మా సామాన్ని బయట పడేస్తున్నారు గారు, వడ్డీ కట్టలేదని. అది కాదు, ఒక్క మాట చెప్పేది ఏంది? అప్పు కావాల్సినప్పుడేమో కాలం ఎప్పుడు అడుగుతారా? అదేలే నేను రాగలేనేమో అప్పు లేదు ఏం లేదు, నేను తర్వాత కదా దూకోవాలా? నరికేస్తా దొరికినారా మా వీళ్ళంతా? ఏం వారి పని? నువ్వు వంట ఏడాదికి వచ్చినావు? అన్ని వచ్చేసేయండి, మనం వస్తాను. ఎరగెట్టేస్తున్నాడు మొత్తం ఏపులే. ఏమి మనం కూడా వస్తానే అదే వసంతారు ఉంటాడు వాడేనండి. మనం కూడా వస్తానంటే మేము వండితే అనుకుంటా. అవునండి. సరే మరి నువ్వు ఆ వంట పని గట్టి చూడ. ఏంది యేసు ప్రభు ఇంకా రాలేదు? ఏందబ్బా చూసేస్తాను, ఆయన వచ్చేస్తాడు. మీరు రానండి. నువ్వు ఆయన రాను నాకు చెప్పాలా? వద్దు
అయ్యా గన్నం ఉంటే వేయండి అయ్యా.